మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్ళపల్లె నియోజకవర్గం చౌడ సముద్రం గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే గండికోట నుంచి ములకల్చెరు మండలంలో ఉన్నటువంటి పులికలు గ్రామంలో ఉన్నటువంటి హంద్రీనివాకాలకి ఏదైతే ఈ యొక్క కాలువ అటాచ్మెంట్ వర్క్ ఏదైతే జరిగిందో అర్ధాంతరంగా ఈ యొక్క మధ్యలో ఆగిపోవడం ద్వారా దాదాపుగా అంటే 100 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేసినటువంటి ఒక కాంట్రాక్టర్లు కానీ అదేవిధంగా ఆ పూలింగ్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనతో పాటు ఉన్నారు. అంటే ఈ యొక్క త్రాగునీటి సమస్యను అదేవిధంగా పవర్ జనరేషన్ ప్రాజెక్టు కోసం ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ చేసినటువంటి యొక్క ప్రాజెక్టు కోసం దాదాపుగా కొన్ని వందల కోట్లు ఖర్చులు పెట్టి అర్ధాంతరంగా నిలిచిపోవడం ద్వారా రైతులకు కూడా చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా సన్నకారు రైతుల కాటి నుంచి పెద్ద రైతుల వరకు అందరూ కూడా ఈరోజు పంటలు పెట్టుకోలేనటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఈ యొక్క కాలువ పరిశీలించడం కూడా జరిగింది. మేము అధికారంలో వస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి కూడా ఆ రోజు ఆయన హామీ ఇవ్వడం అయితే కూడా జరిగింది. ఏదేమైనా మనం వేచి చూడాల్సిందే. ఖచ్చితంగా రైతులకి న్యాయం జరిగే విధంగా వీరందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మరిన్ని విషయాలు ఇక్కడికి వచ్చినటువంటి రైతులను కానీ అదేవిధంగా మహిళా రైతులను కానీ అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గండికోట నుంచి వచ్చే కాలువ తీసినారు. ఇక్కడ రైతులు చాలా మంది భూములు పోయినాయి. పంటలు పెట్టుకునేదానికి కూడా లేకుండా అప్పుడు డబ్బులు ఏం నష్టపరిహారం ఇవ్వలేదు, తోడేసినారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు సహనేవారిపల్లి కాటుకొచ్చి నేను గెలిస్తే మళ్ళీ మీరు రైతులకు న్యాయం చేస్తానని చెప్పినాడు. కానీ ఇంతవరకు ఏమీ మాకు నష్టపరిహారం కానీ ఇవ్వలేదు. అది కాలువలు పూడ్చని కూడా పూడ్చలేదు. మాది సుంచువారిపల్లి. మా చేనులో 8 ఎకరాల్లోన 2 ఎకరాలు పోయింది. మధ్యలో అందరిలోనా పోయింది. మాకేం న్యాయం చేయలేదు. ఏమన్నా మాకు న్యాయం చేయండి. మాకుండేది 1.5 ఎకరా, అది మా నాన్న సంపాదించినది. ఆ 1.5 ఎకరాలో కూడా ఓ ఎకరా పోయింది. ఇంకా కాలువకి సంబంధించింది చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఇస్తారని ఫలితం ఆశిస్తున్నాము. కాకపోతే ఇప్పుడు ఏమి ఇవ్వడం లేదు. దాన్ని చూసి మాకు కొంచెం న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంతకుముందు ఏ పంటలు వేసేవాడు? శనగ టమాటా వేస్తున్నాము. వర్షం వర్షానికి వేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు ఇంకేమి చేయలేదు. మా నాన్న రీసెంట్గా చనిపోయాడు. ఇప్పుడు ఉండేది 1.5 ఎకరాలోనూ ఎకరా పోయింది. ఇంకా అర్ధ ఎకరానే ఉంది. ఆ ఎకరా కూడా చేసేదానికి లేదు. అంతా రాళ్ళు అవి ఇవి మొన్ను తోలేశారు. ఇంకేం మాకు చేసేదానికి కూడా లేదు ఆస్కారం. అందుకని ఏదో మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.